అయితే ప్రస్తుతానికి మనకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటుగా. మరి ఆయన నాగర్ కర్నూలు నుంచి తన యొక్క క్యాడర్ని తీసుకొని మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ మరి కాలనీలో పర్యటిస్తున్నారు. మరి ఏ విధంగా పర్యటిస్తున్నారు, అదేవిధంగా మరి ఏ విధంగా వారు తమ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది మన ఆంధ్రప్రభ ప్రేక్షకులతో ఒకసారి పంచుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఎట్లా ఉందండి ప్రచారం? ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, ప్రచారము అంటే దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలు కూడా బయటకు రావడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి యావత్ తెలంగాణ నుంచి పబ్లిక్ కూడా చూడడానికి వస్తున్నారు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది బై ఎలక్షన్ కాబట్టి. అందరు కూడా ఈ ఎలక్షన్ తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తాడు. మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా గల్లీలలో బూత్ల వరగా తిరిగి అదే వచ్చి చెప్తున్నారు, తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, ఎటువంటి అభివృద్ధి పథకం కూడా ఇంటింటికి చెందలేదు. ఏమన్నా అంటే వాళ్ళకు సొంత డబ్బుల నుంచి వాళ్ళకి సంబంధించిన ఏదో పండుగలకు ఇంత అది ఇది ఇవ్వడం తప్పితే వాళ్ళ బతుకులు బాగుపడడానికి వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ పథకాలు కూడా రానియకుండా ఈ గత 2 సంవత్సరాలు కూడా ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నందుకు అవి చేరకుండా, అంటే వారికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని వారికి పథకాలు కూడా వారి ఇంటి అందకుండా ఆపడం జరిగిందని ఈడ పబ్లికే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం వచ్చినాక ఈ ఒక 3 నెలల్లో చాలా మందికి కుట్టు మిషన్లు కానీ మైనార్టీలకు ఆడవారికి వాళ్ళే చెప్తా ఉన్నారు, సార్ మాకు కుట్టు మిషన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. గత 3-4 నెలల నుంచి ఈ కరెంటుకి సంబంధించిన వైర్లు కానీ రోడ్లు కానీ ఈ పక్క గలీలో పోతుంటే చిన్న బస్తీ ఇప్పుడు దాకా అంటే రోడ్కు డ్రైన్కు సంబంధించిన ఒక్క పని కూడా జరగలేదు. అక్కడ కూడా ఇప్పుడు డ్రైన్ పని నడుస్తూ ఉన్నది వాటర్కి సంబంధించి. కాబట్టి ఎన్నో పథకాలు అందాల్సిన పథకాలు కూడా ఈరోజు అందలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న క్యాండిడేట్ అక్కడి నుంచి కాబట్టి. తప్పకుండా నవీన్ యాదవ్ యంగ్స్టరు ఈ ఏరియాలో ఉంటాడు, యూసుఫ్ కూడా ఏరియాలోనే ఉంటాడు. 24 గంటల్లో ఆయన ఆఫీస్కి ఎవరు ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఉందన్నా వారికి అందుబాటులో ఉంటాడని ఇక్కడ పబ్లికే చెప్తా ఉన్నారు. ఆయన ఓడిపోయినా గెలిచినా ఇక్కడ పబ్లిక్లో ఉంటాడు. ఎందుకంటే గత ఎమ్మెల్యే కూడా ఎక్కడనో జూబ్లీ హిల్స్ అవతల, అంటే ఈ ఏరియాకు ఈ బస్తీలకు సంబంధించిన ప్లేస్లో కాకుండా ఎక్కడనో ఉంటాడు. కాబట్టి మేము అక్కడికి పోవాలన్నా కూడా కష్టము. మాకు ఈ నవీన్ యాదవ్ ఏం కావాలన్నా కూడా పిల్లలకు చదువులకు కానీ చిన్న పిల్లలకు స్కూళ్ళ ఫీజులు కానీ ఎన్నో మంచి పనులు చేసిందని ఇక్కడ పిల్లలు ఇక్కడ సంబంధించిన వ్యక్తులే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తని మరో ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ లోకి ఇప్పుడు మరి అజరుద్దీన్ గారిని తీసుకోవడం మరి అభివృద్ధికి సూచన అంటారా, లేకపోతే ఎలక్షన్ అని చెప్పేసి తీసుకోవడం జరిగిందంటారా? సూటి ప్రశ్న. చాలా మంది నిన్న నుంచే చూస్తున్నాను, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఒక మైనారిటీకి ఇవ్వాలని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ జస్టిస్ అన్ని కులాల వారిగా మంత్రులు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. ఒక మైనారిటీలు ఇవ్వలే అని చాలామంది అంటున్నారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఆ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి జరిగింది. అది పార్టీకి సంబంధించిన మ్యాటర్ కానీ ఈ యొక్క ఎలక్షన్ కోసం అని కాదు. ఎందుకంటే అది తప్పకుండా ఆయనకు ముందే ఇస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. అది ఇవాళ నిన్న క్యాజువల్గా ఆ రెగ్యులర్ ప్రాసెస్లో జరిగిపోయింది. అది అంటే ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు ముఖ్యంగా బాకీ కార్డు అంటూ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. బాకీ కార్డు వాళ్ళు చూపిస్తుంటే మీరు దోకా కార్డు అని వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఈ కార్డుల వల్లనే మీకు ఓట్లు వస్తాయంటారా? ఎలా ఉపయోగపడుతుంటారా? ఇప్పుడు మేము ఎలక్షన్ టైంలో 6 గ్యారెంటీలు అని చెప్పినాం. అందులో సుమారు 4 గ్యారెంటీల వరకు అయితే ఆల్మోస్ట్ అమలైనవి. 2 సంవత్సరాలు అయింది. మీ అందరికీ తెలుసు, మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎంతో అప్పుల కూరుకుపోయిందని అప్పుడు మనకు చాలామంది ప్రజలకు తెలిసింది. ఆ అప్పుల కూరిపోయినా సరే మేము 4 గ్యారెంటీలకు తేవడం అనేది గ్రేటు. ఇంకా 2 గ్యారెంటీలు కూడా మేము ఇవ్వడం అనటం లేదు, తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు మా సీఎం గారు. నిన్న కూడా అదే చెప్పడం జరిగింది. మీరు మా మీద నమ్మకం ఉంచుకోండి. మీరు బీఆర్ఎస్కి ఓటు వేస్తే, బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఓటు వేసినా అవి ఈ బస్తీలలో మోరీలు వేసినట్టే. ఎందుకంటే 3 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది చేయడానికి, మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాడు. ఆ విధంగా సీఎం గారు తప్పకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం మేము ఈ ప్రజల్లో కూడా అదే నమ్మకం కలిగించే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం. రైట్. ఈ జూబ్లీ బైపోల్లో మరి మీకు పోటీలో నిలిచేది ఎవరు, పోటీ ఇచ్చేది ఎవరు? బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ అంటారు? ఇప్పుడు మాకు అందినంత వరకు బీజేపీ వాళ్ళేమో ఇక్కడ కనిపించట్లేదు. మేము తిరుగుతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ రేపు
తప్పకుండా రేపు ఎలక్షన్ డేట్ రోజు ఎంపీ ఎలక్షన్లో ఎలా అయిందో నేను నిన్న కూడా మీ ఆంధ్రప్రభ వారికి చెప్పడం జరిగింది. ఆఖరికి వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని కొట్టే విధంగా పనిచేస్తేనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లో ఎలా అయిందో అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా అదే విధంగా కాబోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ నియోజకవర్గంలో కూడా మీరు పర్యటిస్తున్నారు కదా, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయంటారు ఇప్పటివరకు? చిన్న చిన్న సమస్యలు అదే మాకు అందాల్సినవి ఇంకా అందలేదు అంటే మేము అదే అడుగుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ ఎందుకు రాలేదు అని లీడర్లను అడిగితే సార్ వాళ్ళ గుండాలను లేకపోతే వారి కార్యకర్తలను పెట్టి ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పథకాలు ఏమైనా వాళ్ళకి అందితే మనకి ఎక్కడ తక్కువైపోతుందేమని చెప్పి అందకుండా వాళ్ళు అడ్డుకున్నారని తెలుస్తుంది. రైట్. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా షేక్పేటలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మరి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నట్లుగా, ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నట్లుగా చేస్తే ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒకరి మీద ఒకరు దూషిస్తలేము. వాళ్ళు చెప్పిన దానికి మేము కంపల్సరీ మేము ఆన్సర్ చేయాల్సిందే వాళ్ళకు. వాళ్ళు చెప్పిరని మేము ఎదుర్కొంటే ఏదో మేము తప్పైనట్టు పబ్లిక్ అనుకోవచ్చేమో కారణంగా వాళ్ళు అన్నదానికే మేము మా ప్రచారం చేస్తున్నాం. మేము ఎవరిని కూడా మా పథకాలు మేము చేయబోయే పనుల గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప మేము వాళ్ళని దూషించి ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అవసరం. ఇప్పుడు వాళ్ళకు పబ్బం గడుపుకోవాలంటే వాళ్ళు కేవలం మా మీద బురద జల్లాలి. ఆ బురద జల్లితే వాళ్ళకి ఏమైనా ఓట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ప్రజలు చాలా స్మార్ట్ ఉన్నారు. 12 ఏళ్ళు సఫర్ అయినారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్తున్నారు. ఇంట్లోకి పిలిచి మరీ చెప్తా ఉన్నారు మైనారిటీలు కూడా తప్పకుండా మాకు వస్తుందని. ఇంకొక విషయం అంటే నిరుద్యోగులు కూడా మరి మీకు ఎగెనిస్ట్గా నామినేషన్ వేశారు కదా, మరి వారి పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగుల్ని మీరేం చేయబోతున్నారు? ఐ మీన్ వారికి న్యాయం చేయబోతున్నారా? ఇప్పుడు నిరుద్యోగులు అంటే 12 సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం కాలేదు. మేము మీ అందరు చూస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా వేల ఉద్యోగాలు సంబంధించి లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి క్లారిటీగా ఎవరైతే టాప్ పొజిషన్లో వచ్చినారో ఆ పొజిషన్ వైజ్ వారిగా ఏ డిపార్ట్మెంట్ అయినా, మెడికల్ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఓపెన్గానే పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అది విడుదల వారీగా వస్తుంది. అందరికి ఒక్కసారి వేలు లక్షలు ఉద్యోగాలు ఒక్కసారి రావు. 10 సంవత్సరాలు కానీ ఈ 2 సంవత్సరాల్లో 1000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, మనం చూస్తూ ఉన్నాము మీడియా ద్వారా. లాల్ బహదూర్ స్టేడియంలో లేకపోతే సంబంధించిన అంటే ఎల్బీ నగర్ అంటే ఆ ఎల్బీ స్టేడియంలో పెట్టింది కూడా 70,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారే కదా, మరి మిగతా అమౌంట్ అంటే మిగతా ఉద్యోగాలు ఏవి అంటూ నిరుద్యోగులు అడిగితే మీ యొక్క సమాధానం? తప్పకుండా ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం ఇవ్వాలంటే 2 సంవత్సరాలు అన్నీ చేయలేం కదా. ప్రభుత్వం మనకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాల లోపల చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తామని సీఎం గారు హామీ ఇస్తూ ఉన్నారు. నేను ఇంక పారిపోవట్లేదు. మా సీఎం గారి గురించి మీకు తెలుసు. ముందు అడిగేస్తే ముందే పోతాడు కానీ వెనక ఒకసారి చెప్పింది వదిలేడు. కాబట్టి తప్పకుండా అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కొన్ని ఉచిత పథకాలు ఇస్తున్నామని చెప్తూ కూడా ఇప్పుడు సపోజ్ తీసుకున్నట్లయితే మన ఉచిత బస్సు తీసుకున్నట్లయితే మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు. వారికి ఎడం చేత్తో ఉచితం ఇస్తూ కుడి చేత్తో డబల్ టికెట్లను మగవాళ్ళ నుంచి వసూలు చేస్తున్నారంటూ ఒక ఆరోపణ. ఏమంటారు దీనికి? అది ఇప్పుడు అది ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఇది కొన్ని డిసిషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక పీరియడ్ తర్వాత టికెట్ రైజ్ అనేది ఉంటుంది. అది ప్రాసెస్. అది కానీ ఉచితంగా ఇచ్చి మేము 2 సంవత్సరాలు ఉచితంగా ఇచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. అది ఫీజు పెరగగానే టికెట్ ఫీజు పెరగగానే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రాసెస్ ఆఫ్ ఎవ్రీ ఎన్నో ఇయర్స్కు ఒకసారి అది పెరుగుతుంది బస్. సో దాన్ని కూడా మెయింటైన్ చేయలేదు. ఆల్రెడీ అది అప్పులోకి ఉన్నా కూడా మనం మహిళల కోసమని, మన అక్కా చెల్లెల కోసమని మనం ఈరోజు ఉచిత బస్సు పెట్టాం. కానీ ఇంకా కూడా దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా కొంచెం అవసరం. ప్లస్ ప్రాసెస్ వారీగా అది టికెట్ ప్రైస్ పెరగడం జరిగింది. దానికి మనం ఒక పార్టీనో లేకపోతే అనడం తప్పు. కానీ వాళ్ళకి వేరే ఆలోచన లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, ఫ్రీగా ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు. రైట్. బోరబండ కానీ రహమత్ నగర్ కానీ కొన్ని నియోజకవర్గాల్లోని కొన్ని భాగాలలో కూడా 80% పైగా నిరుపేదలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే వారికి షాదీ ముబారక్ కానీ కళ్యాణ మస్తు కానీ అందలేదు అంటూ కూడా నేనే ఆంధ్రప్రభ ద్వారా వెళ్ళి అడిగితే అక్కడ తెలుసుకున్న ప్రాంతం. దాని మీద మీకు కౌంటర్ ఏంటంటారు? షాదీ ముబారక్ ఇప్పుడు మాకు సంబంధించి నేను అదే చెప్తున్నాను కదా, లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ అప్లికేషన్లు తీసి ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తేమన్న భయంతో అవి అందకుండా చేసిన పరిస్థితి. మేము కూడా వింటా ఉన్నాం అవి. సార్ మాకు ఇది రాలేదు, ఎందుకు ఇచ్చినాం కదా అంటే ఇచ్చినాం. రేషన్ కార్డులు సుమారు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు సంబంధించిన ఈ 10 బూతుల్లో 50% 60% రేషన్ కార్డులు అందినాయి. మిగతా వారికి ఎందుకు అందలేదంటే వాళ్ళకు సంబంధించి అప్లై చేసుకున్న అందలేదంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళకు మీకు రాలేదో లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదో అని చెప్పడం జరిగింది.
రైట్ అండి. నిన్న కేటీఆర్ గారు కూడా షేక్పేటలో చేసిన బహిరంగ వ్యాఖ్యల్లో భాగంగా మీరేమైనా ఉంటే తీసుకొని జోబులు పెట్టుకొని మిగతా 55,000 ఎక్కడున్నాయి, నాకు రావాల్సిన బకాయి ఎక్కడుంది అని అక్కడ చేసిన ఉద్బోధ ఒకటి ఉంది అక్కడ ఆ సభను ఉద్దేశించి. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ వ్యాఖ్య? అంటే ఆయన తరఫున అభ్యర్థిని పెట్టిన తర్వాత కూడా పలానా అమౌంట్ వస్తే తీసుకోండి, మిగతా అమౌంట్ని బాకీగా అడగండి, బకాయిలు ఎప్పుడు ఇస్తారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ లేదు, మళ్ళీ వస్తుందో రాదో వాళ్ళకే డౌటు. వాళ్ళ విదిన్ ద ఫ్యామిలీ విదిన్ ద పార్టీ క్లారిటీ లేదు. వాళ్ళు రేపు పొద్దున ఆ పార్టీ ఉంటుందా లేదా తెలుస్తలేదు. దాన్ని ఏదో బలోపేతం చేయాలా, ఉన్న రోజులకు పబ్బం గడపాలనే విధంగా ఈరోజు అసలు అవసరం లేని వ్యాఖ్యలు. అంటే ఒక పెద్ద చిన్న ఒక కుర్చీకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సీఎం కుర్చీకి కూడా వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. అది తప్పు. హీ ఈజ్ నోన్ యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్. హీ ఈజ్ బిన్ ఎడ్యుకేటెడ్. హీ ఈజ్ వర్క్డ్ ఇన్ US. He is called as one of the best speakers of India. అటువంటి అతను he should know his limitations, where he should stop, where he should go on. సో దానివలన మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. రైట్. ఇప్పుడు శ్మశాన వాటికల గురించి కూడా మరి ముస్లిం సోదరులకు 2,500 గజాల శ్మశాన వాటిక కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్లస్ ఇటీవల కాలంలో మరి మిలిటరీకి సంబంధించిన ఎవరో దాన్ని తీసుకున్నారని ఇష్యూ. ఎలా తీసుకోవచ్చు దాన్ని? అంటే కుడి చేత ఇచ్చి ఎడం చేతోటి ఆపినట్టుందంటారా? లేదు, నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను ఈ లోకల్ కాదు, నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడికి రావడం జరిగింది ఎలక్షన్కు. కానీ నేను ఈ డిస్కషన్స్లో విన్నది ఏంటంటే అది వక్ బోర్డ్ అని ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్లేస్ కూడా చూపించారు. కానీ తప్పకుండా ప్రామిస్ చేసింది వాళ్ళకి ఇస్తా అన్నారు. దేర్ ఇస్ సమ్ రోడ్ ఇష్యూ విత్ దట్. ఆ రోడ్ కూడా వేసిస్తా అని చెప్పడం జరిగిందని దేర్ ఇస్ అ డిస్కషన్. తప్పకుండా వాళ్ళకి ఇస్తారు. రైట్ అండి. ఇక చివరి ప్రశ్న అండి. ఇప్పుడు మరి ఎమ్మెల్యే సీట్ ఇక్కడ గెలుచుకుంటే కాంగ్రెస్కి వచ్చేది ఏం లేదు, ఒక నెంబర్ పెరిగిద్ది అంతే. అంటే ఉన్న ఎమ్మెల్యేలో ఒక నెంబర్ పెరిగిద్ది అంతే. కానీ ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటారు? మేము మీరు ఏరియాలో తిరుగుతుంటే బడుగు బలైన వర్గాలు కానీ, మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎటువంటి జీవితాలు కొనసాగుతుందో మీరందరూ ఆలోచించాలి. అంటే 12 సంవత్సరాలు ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా అంటే మనం కొన్ని కరెంటు వైర్లు కానీ, ఇల్లు కానీ ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాని పరిస్థితి ఈ ఏరియాలో. అంటే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓ యంగ్స్టరు, ఈ ఏరియాకి సంబంధించిన వాడు, 24 గంటలు ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవాడు. తప్పకుండా వీళ్ళ బతుకులు బాగుపడతాయి, వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆ పథకాలైనా ఇంటింటికి అందుతాయి. ఇప్పుడు మా గ్రామాల్లో చూస్తే మా కాంగ్రెస్ సంబంధించి ఏదో పథకం, సన్న బియ్యం కాడ నుంచి ఇండ్లు కానీ, మహిళల బస్సు ఉచిత పథకం ఏదో ఒకటి అందింది. కానీ ఈ ఏరియాలో చూస్తే అందలేదు. తప్పకుండా మా క్యాండిడేట్ వస్తే ఈ కెన్ పెనట్రేట్ ఇంటూ ది స్ట్రీట్స్ అండ్ గల్లీస్ ఆఫ్ ఎర్రగడ్డ. రైట్. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా మరి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏడ్చిన విధానాన్ని మరి విమర్శనాత్మకంగా మీడియా ముందు చెప్పడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల్ని వేధించే అలవాటు ఉందని, హింసించే అలవాటు ఉందని లేదా కామెంట్ చేస్తారంటూ కూడా ఇటీవల కాలంలో ఉమెన్ కమిషన్ కూడా పంపించడం జరిగింది కదా, వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎలా తీసుకోవచ్చు అంటారు? కానీ రిజల్ట్ రాని చూద్దాం. అది ఏ కాంటెక్స్లో మా మంత్రి వారు అన్నారో, ఏ కాంటెక్స్లో వాళ్ళు ఏడిచారో, ఆ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఓకే. పబ్లిక్లో చూడంగానే కాదు, ఏ కాంటెక్స్లో అన్నారో అది కమిషన్ ద్వారా వస్తాయి కదా, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు నేను వ్యాఖ్యానం చేయడం మంచిది కాదు. ఎర్రగడ్డ నియోజకవర్గంలో మరి పర్యటిస్తున్న మరి రాజేష్ రెడ్డి గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటూ, తన దృష్టికి వచ్చాయంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అదే వరకు ఒకవేళ తమ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ యొక్క సమస్యలు కూడా పూర్తి స్థాయిలో మేము మరి ఛేదించి మరి ఇక్కడ ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉండేలాగా పరిపాలన చేయబోతున్నామంటూ చెప్తున్న పరిస్థితి.